శ్రీరామనవమి సందర్భంగా ఇక నల్గొండలోని శాలి గౌరారంలో మీసాల రాముడు భక్తులను ఆకట్టుకున్నాడు. అన్ని రామాలయాల్లోకెల్లా తిరుమలగూడెంలోని శ్రీరాముడు చాలా ప్రత్యేకంగా ఉంటాడు. ఇక్కడి ఆలయాల్లో భక్తులకు ఇక శ్రీరాముడు భిన్నంగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇక ఎంతో విశిష్టత ఉన్న ఆలయాన్ని నాటి పాలకులు 17వ శతాబ్దంలో ప్రాజెక్టు పక్కన నిర్మించారు. శ్రీ సీతారాములు లక్ష్మణుడితో కలిసి చేసిన వనవాసంలో ఒకరోజు ఈ ప్రాంతంలో గడిపాడని స్థల పురాణం చెబుతోంది. వందల ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఒక ఆచార్యుడికి కలలో కనిపించిన శ్రీరామచంద్రుడు గ్రామ శివార్లో తన పాదుకులు ఉన్నాయని, వాటితో ఆలయాన్ని నిర్మించాలని చెప్పాడట. దీంతో గ్రామస్తులంతా కలిసి ఆ పాదుకలను గుర్తించి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతూ ఉంటారు. వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు క్షౌరకర్మ చేయకపోవడంతో మీసాలు గడ్డాలతో ఉన్నాడని, అందుకే ఈ ఆలయంలో శ్రీరామచంద్రుడు మీసాలతో దర్శనమిస్తూ ఉంటాడని స్థానిక కథనం చెబుతోంది. ఇక్కడి రాముడికి శక్తి కొలది వెండి, బంగారు మీసాలు సమర్పిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడి సీతమ్మకు పుస్తమట్టెలు సమర్పిస్తే పాడి పంటలు సమృద్ధిగా పండుపడతాయని, దాంపత్య జీవితం గొప్పగా ఉంటుందని ఇక్కడి గ్రామీణ ప్రజలు నమ్మకం. మోటార్ పెడతాయి వచ్చే చిట్టుకొని వచ్చే పట్టుకొని తాను దేశాటన చేసేటువంటి యొక్క మహాస్వామి లోకరక్షకుడైనటువంటి ఆ స్వామి విశ్రాంతి కొరకు ఈ ప్రాంతానికి వచ్చేవాడని మనకు క్షేత్ర మహత్యం. ఆ స్వామి యొక్క అనుగ్రహం మా యొక్క శేషం వారి యొక్క వంశాన్ని కలగటం మా పూర్వులైనటువంటి యొక్క పుచ్చరామాచార్యుల గారికి ఉన్నాడు. ఆయన స్వప్నంలో సాక్షాత్కరి. ఇక ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం ఇక్కడ చూడముచ్చటగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా సీతారామచంద్రుల కళ్యాణం మధ్యాహ్నం నిర్వహిస్తూ ఉంటారు, కానీ శాలి గౌరారంలో మాత్రం రాత్రిపూట కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకు ఒక ప్రత్యేక కథ కూడా ఉంది. ఇక భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగిన తరువాత రథంపై శ్రీ సీతారాములు శాలి గౌరారం దేవాలయానికి వచ్చి కొద్దిసేపు సేద తీరుతారట. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కళ్యాణానికి సిద్ధమవుతారని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కళ్యాణాన్ని రాత్రిపూట నిర్వహిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఇక శాలి గౌరారం శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది శ్రీరామనవమి నుంచి మొదలవుతాయి. ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం గరుడ హోమాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు అర్చకులు. ఇక చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తులు గరుడ ధ్వజానికి అర్పించిన గరుడ ముద్ద అనే బియ్యపు వంటను తినడం ద్వారా సంతానం ఆశీస్సులు లభిస్తాయని ప్రజలు నమ్మికగా ఉంది. రాత్రి 9 గంటలకు ఎదుర్కోలు, రాత్రి 10 గంటలకు శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణం నిర్వహిస్తారని అర్చకులు చెబుతున్నారు. ఇక సోమవారం ప్రాబోధక ఆరాధన, రాత్రికి హనుమంత సేవ, 8న మంగళవారం రాత్రి సదస్యం గరుడ సేవలు ఉంటాయి. 9వ తేదీన బుధవారం ఉదయం సుదర్శన హోమం, బలిహరణం, రాత్రి పొన్న సేవలు ఉంటాయి. 10వ తేదీన గురువారం మధ్యాహ్నం చక్రస్నానం, రాత్రికి జాతర ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. వచ్చేవాడని మనకు క్షేత్ర మహత్యం. ఆ స్వామి యొక్క అనుగ్రహం మా యొక్క శేషం వారి యొక్క వంశాన్ని కలగటం మా పూర్వులైనటువంటి యొక్క పుచ్చరామాచార్యుల గారికి ఉన్నాడు. ఆయన స్వప్నంలో సాక్షాత్కరించి, ఆయన నేను భద్రాద్రి రాముడను, ఈ ప్రాంతం నాకు చాలా ఆనందం కలిగింది, ఇక్కడ నేను విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను, భక్తులైనటువంటి మీరు మమ్మల్ని సేవించుకోవచ్చు అని చెప్పి ఆయన స్వప్నంలో సాక్షాత్కరించగా ఆ స్వామి తన గ్రామ ప్రజలందరూ కలిసి ఈ ప్రాంతం అంతా కూడా వెతికి ఉంటుండగా ఆయన స్వప్నంలో చెప్పినటువంటి ఒక విశేషం ఏమిటంటే అంటే, తింత్రినేత్రయ మధ్యంబున 3 చింతల మధ్యలో మా యొక్క పాదాల గుర్తులు, మా అశ్వపు డెక్కల గుర్తులు మీకు అభిజ్ఞానంగా కనిపిస్తాయి. వాటి ఆధారంగా నన్ను గుర్తించి మీరు సేవించుకోండి, మీకు శుభం కలుగుతుందని చెప్పగా ఆ పండితుడు పరమభక్తుడు విద్వాంసుడైనటువంటి పుచ్చరామాచార్యుల గారు
తన శిష్యులతో కలిసి గ్రామ ప్రజలతో కలిసి ఈ ప్రాంతమంతా వెతకగా ఈ 3 చింతల మధ్యలో ఈ రామస్వామి యొక్క రూపం కనిపించింది. అది మొదలుగా ఇక్కడ పూజలు నడుస్తూ ఉన్నవి. ఈ స్వామి ప్రత్యేకత ఏమిటంటే మీసాల రాముడు అంటారు. ఆ స్వామికి వనవాస దీక్షలో ఉన్నప్పుడు ఆ స్వామి మీసాలతో ఎలాంటి చురకర్మలు లేకుండా మీసాలతో కనిపించిన వాడని దుష్ట శిక్షణ చేసేటువంటి స్థితిలో ఉండి దండకా అరణ్యంలో రాక్షసులను చంపుతూ ఉండేటువంటి